Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 54:17. నేటి దినం మనం ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనంలోనిది. Every tongue that shall raise against thee in judgment, thou shalt condemn. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు. As children of God, we are pilgrims and sojourners in this world. దేవుని బిడ్డలముగా మనము ఈ లోకములో యాత్రికులము, పరదేశకులు. The world will not love us because it has not loved the captain of our salvation. మన రక్షణ యొక్క నాయకుడిని ఈ లోకము ప్రేమించలేదు కాబట్టి మనలను కూడా ఈ లోకము ప్రేమించదు. The world crucified him. ఈ లోకం ఆయనకి సిలువేసింది. So we cannot expect any better treatment. దానికంటే మంచిగా మనమేమి కూడా ఆశించలేం. And the world will aim so many arrows at us. లోకం ఎన్నో బాణాలు మనకి గురి పెట్టేదిగా ఉంటాయి. But we are also not helpless, remember that. అయితే మనం ఏమి నిస్సహాయము కాదు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. Our confidence rests upon the sure promises of our all-powerful God. సర్వశక్తిమంతుడైన దేవుడు మనకిచ్చిన వాగ్దానాల మీదే మన ధైర్యము. He is the sovereign ruler of the whole universe. ఆయన సర్వ విశ్వాన్ని పరిపాలిస్తున్న సార్వభౌముడైన దేవుడు. His assurances are our strength. ఆయన అభయాలు అవి మనల్ని బలమిస్తాయి. So in this verse, ఈ వచనంలో he not only promised that every weapon that is formed against us shall not prosper, ఆయన నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అన్న వాగ్దానముతో పాటు, but also says in today's portion that every tongue that shall rage against us will be condemned in judgment. నేటి దినం మనకి ఇవ్వబడిన వాగ్దానములు ఆయన చెప్తున్నాడు కదా, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి, అక్కడ ఇంగ్లీష్ లో నాలుక అనుంది, నీవు నేరస్థాపన చేసేదవు. What does it mean? దాని అర్థం ఏంటి? Today many people may be accusing you. చాలా మంది ఈ రోజు మిమ్మల్ని నిందిస్తూ ఉండొచ్చు. They are satanic people. వాళ్ళందరూ సాతాను ప్రజలు. Who is their master? వారి నాయకుడు ఎవరు? The accuser Satan. ఆ నిందించేవాడు, నిందించే సైతానే. Satan is an accuser. ఈ సాతాను నిందించేవాడు. But what the Lord is telling in today's promise, అయితే దేవుడు ఈ వాగ్దానంలో ఈ రోజు ఏం చెప్తున్నాడు? all the accusing tongues will be silenced one day. దోషారోపణ చేయు ప్రతి వారు కూడా వాళ్ళు ఒక రోజు మౌనంగా చేయబడతారు. From the beginning of time, ఆరంభ కాలము నుంచే God's saints have been the subjects of hatred in this world. ఈ లోకంలో దేవుని భక్తులందరూ కూడా ద్వేషానికి గురైనారు. Since the days of Cain, కయీను దినాల నుంచే believers like Abel have been persecuted and killed. ఏబేలు వంటి విశ్వాసులు వాళ్ళు హింసించబడి చంపబడ్డారు. And their names are scandalized by them who envied them. ఎవరైతే వారి గురించి అసూయపడ్డారో వారు వారి పేరంతా కూడా ఎంతో చెడ్డగా ప్రచారించారు. God's true people will face false charges like the worldly people did to the Lord. దేవుని లోకస్తులు ఎవరైతే దేవుని మీద నింద మోపినారో అలాగే దేవుని ప్రజల మీద కూడా అబద్ధ నిందలు వేస్తూ ఉంటారు. Jesus was called a drunkard. యేసుక్రీస్తు ప్రభువుని త్రాగుబోతు అన్నారు. And he is a blasphemer. Some people call him a devil. ఆయన దేవదూషణ చేసేవాడు అన్నారు. కొంతమంది ప్రజలైతే ఆయనని దయ్యం పట్టినవాడు అన్నారు. But Jesus said in Matthew 5:11, అయితే మత్తయి సువార్త 5:11 యేసు ప్రభు అన్నారు కదా, blessed are you when people insult you, persecute you, and falsely say all kinds of evil against you because of me. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. As believers, విశ్వాసులముగా we have God's promises of complete vindication from all our accusers. మన నిందలు వేసే వారందరి నుంచి విడిపించే దేవుని వాగ్దానాలు మన కొరకు ఉన్నాయి. That's what we are reading in today's promise for our meditation. నేటి దినం మనం ధ్యానం కొరకు తీసుకున్న ఈ వాగ్దానంలో కూడా అదే మనం చూస్తూ ఉన్నాం. In Christ, every believer is made righteous. క్రీస్తులో ప్రతి విశ్వాసి కూడా నీతిమంతుడిగా చేయబడ్డాడు. God promised complete justification from all our sins. మన పాపములన్నిటి నుంచి కూడా నీతిమంతులుగా తీర్చబడతామని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. Truth will always prevail. సత్యం ఎల్లప్పుడూ నిలుస్తుంది. People gossip and say things that are not true to ruin our reputation. సత్యము కాని సంగతుల గురించి మనల్ని అవమానపరచడానికి లేకపోతే మన ప్రతిష్ఠ భంగం చేయడానికి అనేకమైన అబద్ధాలు ప్రజలు
మాట్లాడుతూ ఉంటారు, పుకార్లు. పుకార్లు మాట్లాడుతూ ఉంటారు, And they do many other evil things. ఎన్నో దుష్ట కార్యాలు చేస్తూ ఉంటారు. One day the truth will be revealed. అయితే ఒకనొక రోజు సత్యము The బయలుపరచబడుతుంది. error of their speech and the motives behind it will be exposed. వాళ్ళు చెప్పిన తప్పిదాలన్నీ కూడా, వాళ్ళు కలిగి ఉన్న తప్పు ఉద్దేశాలన్నీ కూడా బహిర్గతం కావుతున్నాయి. We need not mind those lies. అందుకనే ఆ అబద్ధాలని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. Better to ignore them. వాటిని అన్నిటిని మనం బేఖాతరు చేయాలి. Nowadays, many people post bad and untrue comments on many of us in the social media. ఈ నేటి దినాలలో మా మీద చాలా మంది చాలా చెడ్డ కామెంట్లు లేకపోతే అబద్ధపు కామెంట్లు ఈ సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు. And it is a part of Christian life. అది క్రైస్తవ జీవితంలో ఒక భాగం. Always ignore them. వాటన్నిటిని పట్టించుకోకుండా వదిలేయాలి. One day they have to give account for those words. ఒకానొక రోజు వాళ్ళు పలికిన ఈ అబద్ధాలకి వాళ్ళు లెక్కప్పజెప్పాలి. Today you need not answer them also. నేటి దినము మీరు దానికి జవాబివ్వాల్సిన పనే లేదు. Let them bark like dogs. వాళ్ళు కుక్కల్లాగా వాళ్ళు అరుస్తూ ఉండనివ్వండి. In Matthew 12:36, మత్తయి సువార్త 12:36లో what Jesus said? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పినారు? But I say unto you that every idle word that men shall speak, they shall give account thereof in the day of judgment. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. Undoubtedly, because we are also in flesh and blood, ఏ అనుమానము లేదు, మనం అందరము కూడా ఇంకా ఈ రక్త మాంసములో ఉన్నాము కాబట్టి such accusations and lies will pinch us. అటువంటి అబద్ధాలు, అటువంటి నిందలు మనల్ని ఎంతో నొప్పిస్తూ ఉంటాయి. But we know what we are doing and why we are doing. అయితే మనం ఏమి చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో అది మనకి తెలుసు. Fully knowing about the future happenings, the Lord cautioned us in advance. భవిష్యత్తులో జరిగే ఈ పరిస్థితులన్నిటి గురించి బాగా తెలిసి దేవుడు ముందుగానే మనల్ని హెచ్చరించినాడు. We know that we are walking uprightly before God and we are having clear consciences. దేవుని ఎదుట మనం యథార్థంగా నడుచుకుంటూ మనము నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉన్నాం. When we face such false accusations and allegations, ఇటువంటి అబద్ధపు నిందలు మన మీద మోపబడినప్పుడు we can be at peace knowing that God will bring to light the truth and will vindicate us. దేవుడే సత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చి మనల్ని విడిపిస్తాడు అన్న విషయము తెలిసిన వారమై మనం ఎంతో నెమ్మదిగా సమాధానంగా ఉండొచ్చు. Yeah, we all know that Satan will leave no stone unturned against the church of God. దేవుని యొక్క సంఘానికి సాతానుడు సర్వ విధాలా ప్రయత్నిస్తాడు. He not only uses his hand but tongue also. తన చెయ్యి మాత్రమే కాదు, తన నాలుకను కూడా వాడతాడు. Oftentimes tongue is a more harder and sharp weapon than other weapons made of iron, etc. చాలాసార్లు ఇనుముతో చేయబడిన ఆయుధాల కంటే ఈ నాలిక దానికంటే చాలా పదునైన గట్టి ఆయుధంగా ఉంటుంది. Sometimes we can bear a blow, కొన్నిసార్లు మనల్ని ఎవరైనా పొడిస్తే తట్టుకోగలం, but we cannot endure an insult. కానీ ఒక అవమానాన్ని తట్టుకోలేం. There is a great power in the tongue. ఈ నాలుకలో చాలా శక్తి ఉంది. We can raise from a blow which laid us low to the ground. ఒక ఎవరైనా పొడిచినప్పుడు మనం కింద పడిపోయినా, మనల్ని ఎవరైనా గుద్దినప్పుడు మనం కింద పడిపోతే మనం మళ్ళీ తిరిగి లెగుస్తాం. But we cannot so easily recover from a slander that lays the character low. అయితే మన గుణశీలాన్ని అవమానించిన నాలుక ఏదైతే ఉంటుందో దాని నుంచి బయటపడడం చాలా కష్టం. Often, many times, Satan tries to assassinate our character by using evil people. చాలాసార్లు సాతానుడు దుష్టులైన మనుషులను వాడుకొని మన గుణశీలాన్నంతా భగ్నం చేయడానికి ప్రయత్నం Not only చేస్తుంటాడు. using evil people. దుష్టులను వాడుకోవడమే కాదు, Sometimes Satan uses some false brethren to spread this type of scandals. కొన్నిసార్లు సాతానుడు ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రచారంలో పెట్టడానికి మనతో పాటు ఉండే కొన్ని అబద్ధ సహోదరులను వాడుకుంటాడు. Even Satan is using all wrong doctrines to attack the true church. అందుకని సత్యంతో ఉన్న సంఘాన్ని సాతానుడు అన్ని అబద్ధ బోధతోటి దాడి చేస్తున్నాడు. Oftentimes they are a bundle of false words. చాలాసార్లు అవన్నీ కూడా అబద్ధపు కుప్పలాగా ఉండే మాట. Always remember, when you are saved, you are made righteous.
మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు రక్షించబడ్డారో అప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. The righteousness of God is imputed to us. దేవుని యొక్క నీతి మనలో అనుగ్రహించబడింది, మన మీద కప్పబడింది, మన మీద కప్పబడింది, మనకు ఆరోపించబడింది. మనకు ఆరోపించబడింది. When Father sees you, ఎప్పుడైతే తండ్రి మనల్ని చూస్తున్నాడో he cannot see any unrighteousness, మనలో ఏ అవినీతి ఆయన చూడడు. because you are forgiven and covered with the righteousness of his son Lord Jesus Christ. ఏ దుర్నీతి ఆయన చూడడు, ఎందుకంటే మనం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నీతితోటి కప్పబడ్డాం, Because we are forgiven. మనము క్షమించబడ్డాం. Then whatever may Satan's accusations may be, అందుకనే సాతానుడు ఎటువంటి నింద మన మీద మోపినప్పటికీ God the Father will veto them all. తండ్రి అయిన దేవుడు వాటన్నిటిని కొట్టివేస్తాడు. So we are safe. మనము సురక్షితంగా ఉంటాం. So before I close, నేను ముగించక ముందు I want to mention 7 qualities of the righteousness which is imputed to us. I will just mention. మనలో ఆరోపించబడిన ఈ నీతి, దానికి 7 లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీకు చెప్తాను. I request you to meditate on them in your personal meditation. మీ వ్యక్తిగతమైన ధ్యాన సమయంలో ఈ 7 సంగతుల మీద మీరు ధ్యానించాలని కోరుతున్నాను. In righteousness only I am telling 7 qualities. నీతిలోనే నేను 7 లక్షణాలు చెప్తూ ఉన్నాను. One is, మొదటిది, it is free righteousness. ఇది ఉచితంగా పొందుకున్న నీతి. Secondly, రెండవది, it is a perfect righteousness. అది పరిపూర్ణమైన నీతి. Thirdly, మూడవది, it is not man's righteousness, it is divine righteousness. అది మనుషుని చోటి చేయబడినది, అది దైవికమైన నీతి. Fourthly, నాలుగవది, it is justice satisfying righteousness. This righteousness will stand before God. ఇది న్యాయవంతమైన నీతి, ఎందుకంటే ఇది దేవుని ఎదుట Justice satisfying, న్యాయాన్ని తృప్తిపరిచే నీతి, ఎందుకంటే దేవుని ఎదుట ఇది మనల్ని నిల్చోబెడుతుంది. And fifthly, మూడవది, it is ఐదవది, the law magnifying righteousness. It gives this righteousness, keeping you in the law, magnifying the law, this righteousness comes. ఇది ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణము చేసే విధంగా ఈ నీతి మనకి ఆపాదించబడుతూ ఉంది. And sixthly, ఆరవది, it is a God glorifying righteousness. అది దేవుని మహిమపరిచే నీతి. Seventhly, ఏడవది, it is the everlasting righteousness. ఇది నిత్యము నిలిచి ఉండే నీతి. So we can meditate each quality of this righteousness for hours together. ఈ నీతి యొక్క ఈ 7 లక్షణాలు మనము గంటల కొద్దీ ధ్యానించవచ్చు. There are 7 things God gives to a believer, a minimum. ఒక విశ్వాసికి తక్కువలో తక్కువ దేవుడు ఈ 7 సంగతులు ఇస్తాడు. And in those 7 things, righteousness is one. ఈ 7 సంగతులలో నీతి అనేది ఒకటి. And in this niti, we are seeing 7 qualities. అట్టి నీతిలో మనము 7 లక్షణాలు చూస్తూ So, ఉన్నాం. dear brothers and sisters, అందుకనే ప్రియ సహోదర in the సహోదరులారా, morning meditations, we cannot meditate all these things. It is like a Bible study. ఈ ఉదయకాల ధ్యానాలలో మనము దీన్ని పూర్తిగా ధ్యానించలేం, ఎందుకంటే ఇది బైబిల్ పఠనం అయిపోతుంది. My question is, నా ప్రశ్న are ఏంటంటే, you facing any accusation today? నేటి దినము మీరు ఏమన్నా నిందలు ఎదుర్కొంటున్నారా? There is no truth in it. దాంట్లో ఏ సత్యము లేదు. You know it and God knows it. మీకు తెలుసు, దేవునికి తెలుసు. People out of jealousy, ప్రజలు అసూయ చేత, some people because of their own pride, కొంతమంది వారి గర్వాన్ని బట్టి they will be accusing us. వాళ్ళు నిందిస్తూ ఉంటారు. But there is no truth in that, you know it. దాంట్లో సత్యమే లేదన్న సంగతి మీకు తెలుసు. If you are facing any such accusation today, don't worry. అటువంటి నింద మీరు ఎదుర్కొన్నట్లయితే నేటి దినము మీరు చింతించద్దు, Be confident. మీరు ధైర్యంగా ఉండండి. In my personal life, నా వ్యక్తిగతమైన I జీవితంలో am not telling that I am so perfect, నేను ఏదో పరిపూర్ణానికి చెప్పట్లేదు, but I experienced many such accusations. అటువంటి నిందలు నేను ఎన్నో ఎదుర్కొన్నాను. Ninda means, accusation means which is not true. నింద అంటేనే అది సత్యము కానిది అని. Even today, నేటి దినము కూడా I am experienced many of like those things. అటువంటి నిందల్ని ఎన్నో నేను చూస్తూ ఉన్నాను. People may create stories about you and talk about them with others. మీ గురించి ప్రజలు కథలు కట్టి అవి వేరే వాళ్ళతోటి మాట్లాడుతూ ఉండొచ్చు. Remember, గుర్తుపెట్టుకోండి, they have dedicated their lives to do such things. వారు అటువంటి పనులు చేయడానికే వాళ్ళ జీవితాలన్నింటినీ కూడా సమర్పించేసుకున్నారు. And they are very true for their dedication. వాళ్ళు వారి సమర్పణ విషయంలో నిలిచి ఉంటున్నారు. Whatever for which they have dedicated, they are doing it day and night. ఏ విషయం కోసం అయితే సమర్పించుకున్నారో అదే దివారాత్రులు చేస్తూ But ఉన్నారు. what is your job? మరి మీరు చేయాల్సిన పని ఏంటి? Just ignore them. వాటన్నిటినీ కూడా Don't పట్టించుకోకుండా waste your వదిలిపెట్టండి. time thinking on those things. వాటి గురించి ఆలోచిస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. If you are thinking and wasting your time, you are making them victorious, because for that purpose only, to waste your time, they have started this. దాని గురించి మీరు ఆలోచిస్తూ మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారంటే వారు
వారిని విజయవంతులుగా చేస్తున్నారు. ఎందుకంటే మీ సమయాన్ని వృధా చేయడానికే వాళ్ళు అబద్ధంగా మీ మీద నిందలు వేస్తూ So ఉన్నారు. don't allow these scandals to spoil your peace. అందుకనే ఈ అబద్ధ వార్తలన్నీ కూడా మీ సమాధానాన్ని పోగొట్టుకునేటట్టుగా చేయొద్దు. When your sins are forgiven, మీ పాపాలు ఎప్పుడైతే when క్షమించబడ్డాయో, you are made the children of God, మీరు దేవుని బిడ్డలుగా చేయబడినప్పుడు all these attacks are common to all believers. ప్రతి విశ్వాసికి కూడా ఈ దాడులన్నీ కూడా సహజంగా జరిగేవే. So let us hold fast to the promises of God and go forward in our spiritual journey. అందుకనే దేవుడిచ్చిన వాగ్దానాల్ని మనం చేపట్టుకొని మన ఆత్మీయమైన ఈ యాత్రలో మనం ముందుకు కొనసాగిపోదాం. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, we thank thee for these wonderful promises. తండ్రి, అద్భుతమైన వాగ్దానాల నిమిత్తమే మీకు వందనాలు చెల్లిస్తూ The ఉన్నాం. things what we have meditated exactly, oh Lord, they are mirroring what are the things that are happening today. ఏ విషయాలనైతే మేము ఇప్పుడు ధ్యానించుకున్నామో మా నేటి దినాలలో ఇవి అదే విధంగా జరుగుతూనే ఉంటున్నాయి. Oh Lord, thy people many times they are, oh Lord, facing scandals. ఓ ప్రభా, మీ పిల్లలు ఇలాంటి అబద్ధపు కథలు వాళ్ళు ఎదుర్కొంటూనే ఉంటున్నారు. Oh Lord, how many videos in social media. ఈ సోషల్ మీడియాలో ఎన్ని వీడియోలు ఇలాగ నిందిస్తూ పెడుతున్నారు. They call themselves as believers. Instead of publishing the gospel, they will be exposing the faults of others as if there are no faults in them. విశ్వాసులని పిలుచుకుంటూ వారిలో ఏమీ తప్పు లేనట్టుగా ఇతరుల యొక్క తప్పులే వాళ్ళు ప్రకటిస్తూ సువార్తను ప్రకటించేది పోయి ఈ తప్పు వార్తలే వాళ్ళు చెప్తూ ఉంటారు. Oh Lord, they spend their time investigating others' lives. ఓ ప్రభా, ఇతరుల యొక్క జీవితాల్ని పరిశోధిస్తూనే వారి సమయాన్ని గడుపుతూ ఉంటారు. And adding all the unwanted stuff to that. అవసరము లేని సంగతులన్నీ కూడా వాటికి జోడిస్తూ ఉంటారు. Thy people who are really working for you, oh Lord, they are facing accusations. నీ ప్రజలు ఎవరైతే నీ కొరకు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు నిందలు ఎదుర్కొంటూ ఉన్నారు. Help them to ignore all these things. ఇవన్నీ వాళ్ళు పట్టించుకోకుండా విడిచిపెట్టడానికి సహాయం Our చేయండి. time is short. మా సమయం కొద్దిగానే ఉంది. Help us to work for you day and night. దివారాత్రములు మీ కొరకు పనిచేయడానికి సహాయం చేయండి. Guide us throughout this day. ఈ దినమంతా మీరే మమ్మల్ని నడిపించండి. We do pray in all-knowing name of our Lord and Savior Jesus Christ. సమస్తము ఎరిగిన మా యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.